ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా గెలుపొందే అవకాశాన్ని కోల్పోవడంతో జట్టు శిబిరంలో తీవ్ర చర్చలు మొదలయ్యాయి. మాంచెస్టర్లో జరిగిన 4వ టెస్ట్ డ్రాగా ముగియడంతో సిరీస్లో భారత్ 1-2 తేడాతో వెనుకబడింది. శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించిన తొలి సిరీస్ ఇది. చివరి మ్యాచ్లో తప్పనిసరిగా గెలిస్తేనే సిరీస్ను సమం చేయగలిగే స్థితిలో టీమిండియా ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం లీక్ అయింది. గతంలో కొన్ని నెలలుగా గౌతమ్ గంభీర్ భారత జట్టును ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్ట్ క్రికెట్లో జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్లలో పరాజయం పాలైన భారత్ ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ను గెలుచుకునే అవకాశాన్ని కూడా చేజార్చుకుంది. ఈ వరుస వైఫల్యాల కారణంగా బీసీసీఐ పెద్దలు అసహనంతో ఉన్నట్టు సమాచారం. భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్, అసిస్టెంట్ రియాల్ డాస్కాట్ పై వేటు ఖాయం అని వార్తలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే దీనిపై ఒక సమగ్ర సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. సెప్టెంబర్లో జరగనున్న ఆసియా కప్ 2025కు సమయం తక్కువగా ఉన్నందున ఈ మార్పులు కొంత ఆలస్యం చేయవచ్చని తెలుస్తోంది. అయితే అక్టోబర్లో వెస్టిండీస్తో జరగనున్న తదుపరి టెస్ట్ సిరీస్కు ముందే ఈ మార్పులు ఖచ్చితంగా జరుగుతాయని బలంగా భావిస్తున్నారు. బౌలింగ్ కోచ్ మోర్నీ మార్కెల్ కొంతకాలంగా బీసీసీఐ నిఘాలో ఉన్నట్లు సమాచారం. ఇంగ్లాండ్తో జరిగిన 4వ టెస్ట్లో కొత్త బంతితో కేవలం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బౌలింగ్ చేసిన యువ బౌలర్ అంశుల్ కాంబోజ్ను ఆడించిన నిర్ణయం అతని పదవికి చిక్కులు తెచ్చిపెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో టెస్టు మ్యాచ్లో అరంగేట్రం చేసే ఆటగాడి నుంచి ఇంత తక్కువ వేగం ఆశించదగదని కాదు. అంతేకాకుండా ప్రపంచ స్థాయి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకోకపోవడం కూడా విమర్శలకు దారితీసింది. ఇంగ్లాండ్తో 4వ టెస్టు మ్యాచ్ను భారత్ డ్రాగా ముగించడం గొప్ప విషయమే. అయితే కోచింగ్ సంబంధించి పనితీరుపై బీసీసీఐ సంతోషంగా లేదని తెలుస్తోంది. టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టు మ్యాచ్లో ఫలితం డిసైడ్ కానుంది. ఒకవేళ అందులో ఇంగ్లాండ్ గెలిస్తే కనుక ఇది గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారతదేశం గెలవని మరో సిరీస్ అవుతుంది. న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమి, దీనికి తోడు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్, ఈ పరిణామాలు భారత జట్టుపై కొంత ఒత్తిడి పెంచాయి. ఇదే సమయంలో బౌలర్ల ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మార్కెల్ను సాగనంపాలని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి.